ఇది రూపకాలంకారం, ఏది పాస్ట్ టెన్స్, ఎక్కడ ఛందస్సు, ఎక్కడ టెన్సెస్, ఇవన్నీ తెలియాలండి బైబిల్ నేర్చుకునే వాళ్ళకి. ఇందాక బైబిల్ గురించి ఒక మాటలో చెప్పాలా నీకు, 71 సంవత్సరం బైబిల్లో మహాజ్ఞానం చాలా ఉంది. నా కాలానికి సరిపోలేదండి, నేను తెలుసుకోలేదు, బుద్ధిగా తెలుసుకోలేదు, ఇంకా లోతులలోనికి నేను వెళ్ళలేదు. నేను వెడలిపోయే కాలం వచ్చింది. బైబిలు ఇది ఒక ప్రశ్నతో సమాధానం అనుకుంటున్నారు. బైబిల్ నేర్చుకోవాలంటే అనంత కాలం. మరి ఎలా అండి? కొంత నేర్చుకో, కొంత మట్టుకు చూచుచున్నాము, కొంత మట్టుకు అర్థము చేసుకునిచున్నాము, కొంత మట్టుకు జీవించుచున్నాము. ఎంతో ఉన్నది, అదంతా మనం వెళ్ళిపోయాక అంత అర్థమైపోద్ది. కన్ను మూసిన మరుక్షణమే అంతా నీకు అర్థమైపోతుంది. ధనవంతుడు కళ్ళు మూసాడు, నరకంలో ఉండటం, పరదైసులో లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోవటం, తండ్రివైన అబ్రహామా అని నరకాగ్ని నుండి కేక వెయ్యటం. నా తమ్ముళ్ళు ఉన్నారు, నా అన్నదమ్ములు ఒక 5 ఉన్నారు, వాళ్ళకు కూడా ఆ లాజరుగాన్ని పంపించి నా కళ్ళు నెత్తుకొచ్చి ఒళ్ళు పొగరెక్కి కుక్కలు నాకుతున్నాయని అసహించుకొని వీధిలో పడిన ఇతరుని పట్టించుకోలేదు. ఆ దౌర్భాగ్యులు నా రక్తాన్ని పంచుకున్నారు. వాళ్ళు కూడా, వాళ్ళు ఇంకా కసాయి వాళ్ళుగానే ఉన్నారు. ఆ లాజరును పంపించు తండ్రి అంటే ఏమన్నాడు? అక్కడ చెప్పటానికి మోషే ప్రవక్తలు ఉన్నారు. అది ఆనాటి కాలం. అంత అర్థమైపోద్ది. ఇతరు నరకానికి రావటం, మోషే ప్రవక్తలు ఇశ్రాయేలీల మధ్య ఉండటం, అప్పుడే పరదేశంలో నరకంలో ఉన్నవారు పరదేశంలో మాట్లాడుకోవటం. ఈ ఇన్సిడెంట్ ఎందుకు రాయించాడో తెలుసా? ఇది వాస్తవ యథార్థ గాథ, కథ కాదు. కన్ను మూస్తే అంతా నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అర్థం మనం చెప్పిన పట్టించుకొని సమాజం డోంట్ కేర్, లీవ్ హిమ్. ఎవడైనా నువ్వు వినని వాడైతే వినని వానిగానే ఉండనివ్వండి అన్నాడు. అంతే, పోతాడు వాడే. కథ కాదిది, నిజమే ఇది, ఆ దేవుడే రాసినది. కథ కాదిది, నిజమే ఇది, ఆ దేవుడే రాసినది. చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం. పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. కథ కాదిది, నిజమే ఇది, ఆ దేవుడే రాసిన